మరి ఈ మున్సిపాలిటీ అనేది మొత్తం నిన్న రాష్ట్రం మొత్తం తరూరు వైపు చూసింది, భగవంతుడు కూడా మన వైపే చూసిండు. మీ అందరికీ కూడా తెలుసు, మీలో 16 వార్డులకు సంబంధించిన మనుషులు ఉన్నారు. మీ అందరు కూడా మన వెనకాల ఎన్ని కుతంత్రాలు జరిగినాయో, ఎన్ని వెన్నుపోట్లు పడవడం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టడం జరిగిందో. బ్యాక్ స్టాబింగ్ అని తెలుసు కదా, వెన్నుపోటు, అవన్నీ చాలా చేసిండు. చాలా మంది మన పార్టీ ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి ఓట్లేద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీలో చాలా మందికి ఆ విషయం తెలుసు. మరి ఎవరన్ని కుతంత్రాలు బాండినా కానీ అందరికన్నా పైన ఒకళ్ళు ఉంటారు. ఎవరు? ఆ దేవుడు చల్లగా చూసిండు మనని. కాకపోతే ఏంటి చెప్పండి, చైర్మన్ రావడైంది, వైస్ చైర్మన్ రావడైంది, ఒకటి వచ్చి ఒకటి రాలేదన్నా ఏమో రెండు. మళ్ళీ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉందో మనకంతే ఉంటది కదా. ఆడ కూర్చొని వాళ్ళు స్లిప్పులు రాస్తుంటే వాళ్ళైతే మెజర్ చేసుకుంటున్నారు పేపర్ని. కొలత అంటే ఏడో ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే అది గుర్తుంచుకొని ఇస్తారు అనుకుంటే ఏడో మళ్ళా కొలిసి వాళ్ళకి ఎట్లనో మనకంతే ఏదైనా న్యాయంగా జరగాలి. కొలిసి ఒక్కొక్క పేరు చూపించి మళ్ళీ అందులో పెట్టేటప్పుడు చూపించి మీ పేరేనా అడిగి ఆ డబ్బాలో వేసి దాన్ని బాగా షేక్ చేసి మళ్ళా ఆర్డీఓ గారు కళ్ళు మూసుకొని తీసినారు. అంటే మన వైపు న్యాయం ఉంది కాబట్టే కదా. ఎవరు మోసం చేసినా దేవుడు చూసిండు మనని. వాళ్ళందరికీ ఇదే గుణపాఠం. ఇప్పటిదాకా పాలకుర్తిలో ఒకలాంటి రాజకీయం చూసిండ్రు, రాబోయే రోజుల్లో మరొక రాజకీయం చూడబోతుందని చెప్తున్నా. వెన్నుపాటుదారులు అందరూ చూడబోతున్నారు పాలకుర్తిలో రాజకీయం ఎట్లుంటుందో. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, లీడర్లు అందరూ కూడా అసలు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచిన దానికన్నా ఎక్కువ మజా వస్తుంది గెలవడం. నాకైతే నిజంగా చెప్తున్నా, నా రిజల్ట్ రోజు నేను అసలు చూడలేదు సరిగ్గా. ఏమో కష్టపడడం పడ్డం తర్వాత దేవుడు చూసుకుంటాడని. కానీ ఇది ఎట్లుందంటే అంతా మన జీవితాంతం ఒక చేసి అవన్నీ పనంగా పెడితే ఎట్లుంటది, దాంట్లో వచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే మనకి ఎట్లుంటుందో అట్లుంది ఈ మున్సిపాలిటీ రిజల్ట్ అనేది. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. 16 వార్డులలో ఉన్న మన అభ్యర్థులందరూ కూడా మీరు చూసినట్టయితే మెజారిటీ ఏమో 500 ఒక దగ్గర, 200 ఒక దగ్గర, 150 ఒక దగ్గర, డబల్ డిజిట్స్ కొన్నే మనకు వచ్చిన మెజారిటీ. ఎక్కువ శాతం చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది. పోయినవేమో 13, 30 ఇంకా 2 డిజిట్స్ లో ఉన్నాయి. ఒకటో ఏదో 3 డిజిట్స్ లో ఉన్నట్టున్నాయి. అంటే మన ప్రయత్నంలో లోపం లేదు. ఇందాక అనుకున్నట్టుగా ఆ లోపం ఎక్కడుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం అందరం కూడా. ఒక్కటే, ఎవరు ఎట్లన్నా పోనీయండి, మనము ఎప్పుడు కూడా అదే విధంగా న్యాయంగా వెళ్ళినప్పుడు అన్ని మనకు కలిసి వస్తాయి. అది వాళ్ళకి నిన్న అర్థమై ఉంటది, ఏది చేసినా కానీ న్యాయం ఉంటుందని. కానీ మొన్న మీరు చేసిన పోరాటం ఉంది కదా, ఆ తర్వాత రిజల్ట్ తర్వాత మీరందరూ ఎంత అంటే ఒక మనకందరికి కూడా ఏదో తెలియని ఎమోషన్ ఫీలింగ్ అందరికి కూడా. ప్రతి ఒక్కరు ఈ రిజల్ట్ కోసము మళ్ళా దాని తర్వాత చైర్మన్ ఎన్నుకునేదాకా ఎంత ఇన్వాల్వ్ అయి చూసిండ్రో అన్ని కూడా చూస్తూనే ఉన్నాము. మరి మీ అందరికీ మీరందరూ కలిస్తేనే మన కుటుంబం, నాకు నేను కాదు. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ పాలమూరు ఆడబిడ్డ ఇచ్చే గిఫ్ట్ ఆ తరూరు చైర్మన్ సీటు. ఇప్పటి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక్క మాట మీదనే ఉండాలి. ముందున్నట్టుగా ఒక్క మాట మీద ఉండి మనం ముందుకు నడిస్తే మన అడుగుకి అవతల గుండెల్లో గుబులు పుట్టాలి. సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది ఈసారి మనకి. విశ్వేశ్వరరావు అంకుల్ ఇప్పుడే వెళ్ళిపోయినారు. మరి సిపిఐ పార్టీకి కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి కాంగ్రెస్ సైనికుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం అనేది మొత్తం అంటే ఏదో
వేరే ఎలాగో కాదు, మొత్తం రాష్ట్రం చూసింది మన వైపు, నిన్న తొర్రూరు వైపు. ఈ విజయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. అట్లాంటి ఘన విజయం నిన్న సాధించినాము. మన ఎంపీ గారు తొర్రూరు మన్వరాలు తెలుసు కదా, తొర్రూరు మన్వరాలు మన ఒక అక్క లెక్క సపోర్ట్కి వచ్చింది. అక్కకి మొత్తం తొర్రూరు టౌన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అక్క వస్తే కూడా అది కూడా తట్టుకోలేకపోయింది. అంటే వాళ్ళు చూడండి, అక్క వస్తుంటే మన కార్ అర్థం నడుపుతున్నారు, కార్ పైన కొట్టినారు. వాళ్ళకి అట్లుంటది ఏదైనా దౌర్జన్యం. అయినా కానీ వాళ్ళు ఎంత ఏడ్చిండ్రో, నవ్విన నాపచైనా వండుతుంది. ఎప్పుడైనా మనం ఎంత ఏడిపించిండ్రో అవన్నీ కూడా మనము ఏమి వేరే సమాధానాలు చెప్పలే, దేవుడు సమాధానం చెప్పి ఇంకా చాలా సచిన పామును మళ్ళీ ఎక్కువ చంపొద్దు, వదిలేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.